సార్ చెప్పండి గురుగారు. నేను కుర్మ శంకర్, ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నాను. ఈ సందర్భంగా మా మిత్రులందరూ వివిధ ఫార్మసిస్ట్ సంఘాల ప్రతినిధులు మాట్లాడడం మీరందరూ చూశారు. అయితే ఫార్మసీ చట్టము, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ చట్టము ప్రజల ఆరోగ్యాలని సరైన చికిత్స అందించడానికి భారత రాజ్యాంగము లిఖితపూర్వకమైనటువంటి శాసనం ద్వారా నిర్మితమైనటువంటి రాజ్యాంగం ద్వారా ఒక చట్టాలను తయారు చేసింది. అప్పుడున్నటువంటి మేధావులు అనాలోచితంగా ఈ చట్టాలను తయారు చేయలేదు. ఔషధాలు అనేటివి సరైన మోతాదులో వాడితేనే ఔషధంగా పనిచేస్తుంది. సరైన మోతాదులో వాడకుండా ఉన్నట్లయితే అది విషంగా మారేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి నిపుణులైనటువంటి మేధావులైనటువంటి వైద్యులతో సమానమైనటువంటి నిపుణులు మాత్రమే ఈ మందులు అనేటివి, ఈ ఔషధములు అనేటివి ప్రజలకు ఇవ్వాలి. వైద్యుడు చికిత్సను గుర్తించి ఈ వ్యాధి ఉంది, దీనికి ఈ మందు వాడాలని చెప్పేసి సూచిస్తాడు. ఆ మందులకు సంబంధించి మానవ శరీరం గురించి మాకు అవగాహన ఉంటుంది. ఔషధముల యొక్క గుణాలు, ఔషధములు ఏ టెంపరేచర్లో జీవించి ఉంటాయి, ఏ టెంపరేచర్లో మరించబడి ఉంటాయి, ఏ టెంపరేచర్లో విషంగా మారుతాయి, ఇవన్నిటికి సంబంధించి 4 సంవత్సరాలు డే అంతా మా ఉపాధ్యాయులు చెప్పింది వింటాము. సాయంత్రం వచ్చిన తర్వాత రాత్రి 10, 11, 12 గంటల వరకు చదువుతాం. ఎందుకు అంటే ఆ వైద్యశాస్త్రం అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. మన భాష, మాతృభాష తెలుగు. ఆ ఇంగ్లీష్ పదాలు ఎంత కఠినంగా ఉంటాయి అంటే అన్నీ అచ్చులతో కూడుకున్నాయి, తక్కువ హల్లులు ఎక్కువ ఉంటాయి, అంటే పొడి అక్షరాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి పదాలు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అలాంటి పదాలను 1కి 10 సార్లు గుర్తించుకొని మా నిద్రాహారాలు మానేసి మా తల్లిదండ్రులకు చేసి ఒక కఠినమైనటువంటి ఫార్మసీ మేము చదువుకొని వస్తాం. ఎందుకు వస్తామంటే ఈ ఔషధములు అనేటివి నిర్వీర్యమైనటువంటి వస్తువులు కాదు, జీవించి ఉన్నటువంటి వస్తువులు ఇవి. మనం ఏదైనా ఒక టేబుల్ కానీ ఒక చైర్ కానీ నిర్వీర్యమైన వస్తువు అది. కానీ ఔషధం అనేది జీవించి ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఎందుకు ఉంటుంది అంటే తయారు అయినప్పటి నుంచి ఎక్స్పైర్ అయ్యేంత వరకు దాన్ని జీవించి ఉండాలి. అంటే ఆ జీవితాన్ని ఎవరు కాపాడాలి? ఫార్మసిస్ట్ అనేటటువంటి ఒక నిపుణుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫార్మసిస్ట్ చేతిలో ఉంటేనే అది జీవించి ఉంటుంది. ఇతరుల చేతికి పోతే దానికి సంబంధించినటువంటి విజ్ఞానం వాళ్ళకి లేదు. ఒక కారు కానీ, ఒక మిషనరీ వెహికల్ కానీ, ఒక డ్రైవర్కు శిక్షణ ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నడపాలనేటువంటి ఏ విధంగా చట్టం ఉందో, ఒక న్యాయశాస్త్రాన్ని వాదించడానికి న్యాయవాది మాత్రమే ఉండాలనేటువంటి ఏదైతే చట్టం ఉందో, న్యాయవాది మాత్రమే ఎందుకు వాదించాలంటే ఒక నేరస్తుడు శిక్షను నిరూపించాలి న్యాయమూర్తి దగ్గర. అంటే ఆ న్యాయం గురించి, అన్ని సెక్షన్ల గురించి అవగాహన ఉంటేనే ఆ న్యాయవాది ఆ నేరస్తునికి శిక్ష పడేలాగా వాదిస్తాడు జడ్జి దగ్గర. న్యాయశాస్త్రం గురించి అవగాహన లేకుండా ఉంటే ఆ నేరస్తునికి శిక్ష పడదు, నేరస్తుడు తప్పించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక ఔషధ నిపుణుడు అంటే ఫార్మసిస్ట్ చేతిలో ఉండాలి. ఎక్కడి నుంచి? మ్యానుఫ్యాక్చరింగ్ నుండి మెడికల్ షాప్ వరకు, పేషెంట్ చేతిలో పెట్టేంత వరకు కూడా అది ఫార్మసిస్ట్ చేతిలో ఉండాలి, ఔషధ నిపుణుడి చేతిలో మాత్రమే ఉండాలి. కానీ ఏం జరుగుతుంది? ఈ కరప్షన్ అనేది జరుగుతుంది. కరప్షన్ అనేది మనం కంట్రోల్ చేయలేం కదా. అంటే ఒక 5%, 2%, 3% అంటే కంట్రోల్ చేయలేం. కానీ కళ్ళు ఉండి చూడలేని వారికి ఎలా నిద్ర నటిస్తున్నారు మా అధికారులు. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 80% మెడికల్ స్టోర్స్ ఫార్మసిస్ట్ లేకుండా నడుస్తున్నాయి అని చెప్పేసి ఎవరైతే వాటిని కాపాడాలనో, అంటే 80% జీతం మాత్రమే తీసుకుంటున్నారా? మరి 80% తీసుకోకుండా 20% జీతాలు మాత్రమే తీసుకోవాలి మరి మా అధికారులు. 100% మెడికల్ స్టోర్స్లో ఫార్మసిస్ట్ ద్వారానే మందులు డిస్పెన్స్ అయ్యేలాగా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. అలాంటప్పుడు 80% ఫార్మసిస్ట్ లేకుండా నడుస్తున్నాయి అంటే 80% ప్రజలకు ఫార్మసిస్ట్ ద్వారా కాకుండా వేరే వాళ్ళ ద్వారా మందులు వెళితే 80% ప్రజలకు నష్టం జరిగితే ఈ వ్యవస్థ ఎందుకు? డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అనేటువంటి వ్యవస్థ ఎందుకు? ఫార్మసీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అనేటువంటి వ్యవస్థ ఎందుకు? అసలు సిగ్గుచేటు. 80% అలాగే నడుస్తున్నాయి అంటే ఒక అధికారి ఒప్పుకుంటున్నాడండి. ఫార్మసిస్టు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీలో ఒప్పుకొని
ఇది సాధ్యమవుతుందా అంటుండు. ఫార్మసిస్ట్ సంఘాల జేఏసీ వాళ్ళము మేము ఛాలెంజ్ చేస్తున్నాము, ఇది సాధ్యమవుతుంది. ఫార్మసీ ఇన్స్పెక్టర్ అనేటువంటి మా జాయింట్ యాక్షన్ కమిటీకి ఇవ్వండి, ఒక నెల రోజుల లోపల మా జాయింట్ యాక్షన్ కమిటీకి ఇవ్వండి. అన్ని సంఘాల ఫార్మసిస్ట్ సంఘాలకు అప్పచెప్పండి. మేము అర్హులము, మేము బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ చదువుకున్న వాళ్ళం, కానీ నిబద్ధత నిజాయితీతో పనిచేస్తున్నాం, కరప్షన్ లేకుండా పనిచేస్తున్నాం, నిస్వార్థంగా పనిచేస్తున్నాం. మా జీతాలు ఖర్చు పెట్టుకొని పెట్రోల్ వేసుకొని ఆఫీసర్ల చుట్టూ, డ్రగ్ ఇన్స్పెక్టర్ల చుట్టూ ఎక్స్పైరీ మెడిసిన్స్ వచ్చి ఎవిడెన్సెస్ ఇచ్చినా కానీ మీరంటే మీకు ఎవిడెన్సెస్ తీసుకురావడానికి మీతో కాలేదు. మేము ఎవిడెన్సెస్తో సహా తీసుకొస్తున్నాం. ఇక్కడ ఫార్మసీ చట్టం అమలు జరగట్లేదు, ఇక్కడ అదర్ దాన్ ఫార్మసిస్ట్ చేస్తున్నాడు, ఇక్కడ మెడికల్ షాప్ లైసెన్స్ తీసుకొని వేరే వాళ్ళ ద్వారా అక్కడ సేల్స్ జరుగుతుంది, అక్కడ ఇంకొక కాలేజీలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నది, ఎక్కడ పనిచేస్తున్నట్టు ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నా కానీ సాధ్యమా అని మాట్లాడుతుండ్రు. సాధ్యమవుతుంది, గౌరవనీయులైన అధికారులందరికీ కూడా ఇది సాధ్యమవుతుంది. మీరు కళ్ళు మూసుకుంటున్నారు, కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు. మిమ్మల్ని లేపడం మాత్రం కాదు, ప్రజలను లేపుతాము, ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో తెలియజేస్తాము. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య నేను టీవీలో చూస్తున్నాను, చెరువులు ఆక్రమణకు గురైనాయి, ఎన్నో సంవత్సరాల నుండి ఆక్రమణకు గురైనాయి, కానీ నిజమైన దమ్మున్న నాయకుడు వచ్చింది కాబట్టి చెరువులు మళ్ళీ బయటకు వస్తున్నాయి. ఎందుకు జరుగుతుంది అంటే నేను చూసినాం, రోడ్లేమో నదులైనాయి, నదులు ఏమైపోయినాయి, చెరువులు ఏమైపోయినాయి, రోడ్లు నదులైనాయి, నదులు ఏమైనాయి, చెరువులు ఏమైనాయి, చెరువులలో ఉండాల్సినటువంటి నీళ్లు ఇండ్లలో వచ్చి నిల్చున్నాయి. ఎందుకు జరిగింది ఇదంతా? కొన్ని సంవత్సరాలుగా జరిగింది. ఇది సాధ్యమవుతుందా అనుకోలే రేవంత్ రెడ్డి గారు. బలమైన అధికారిని పెట్టిండు, బలమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు, ప్రజలందరూ హర్షిస్తున్నారు. కాబట్టి మాకు నమ్మకం ఉంది, మా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారు మంచి నిజాయితీ పరుడైనటువంటి అధికారులను నియమించండి. మీతో కాకుంటే చెప్పండి, మేము నిరూపిస్తాం. మేము కేవలం జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులమే, ఖచ్చితంగా ఈ ఫార్మసీ చట్టం అమలు చేసి చూపిస్తాం. మీతో కాదంటే పక్కకు జరగండి. కాదని మీరు చెప్పడం ఏంటి? మీకు ఆ అధికారం ఉంది, మీరు చేయకుండా మమ్మల్ని చేయమంటున్నారు. మాకు అధికారాలు ఇవ్వండి, మేము చేస్తాం. చట్టం ఉంటే సాధ్యమవుతుంది, చట్టం ఉంది, అధికారులు ఉన్నారు, చట్టం మీ చేతిలో ఉంది, కానీ మీరు కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తున్నారు. నిద్ర నటించడం కాదు, ప్రజలను మేల్కొల్పుతాం. లేదంటే చట్టాలను రద్దు చేయండి. ప్రజలు ఏమైపోతే మాకేంటి, మత్తు పదార్థాలు తీసుకుంటే మాకేంటి అని అనుకుంటే మాత్రం మీరు చట్టాన్ని రద్దు చేయండి, ఫార్మసీ చట్టాన్ని రద్దు చేయండి, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ రద్దు చేయండి. ప్రజలు ఏమైపోతే మాకేంటని ఆలోచిస్తే అది చేయలేరు మీరు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రజల ప్రాణాలను కాపాడడానికి కృత నిశ్చయంతో ఉన్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా, మీరు కూడా ప్రజల ప్రాణాలను కాపాడడానికి కృత నిశ్చయంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫార్మసీ యాక్టు, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్టు ఇంప్లిమెంట్ చేయండి. లేదంటే తెలంగాణ ఉద్యమానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించిండ్రు, మా ఫార్మసిస్టులు కూడా ప్రాణాలు అర్పిస్తారా, ఇంకేది చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మేము ఇక్కడ ఉన్న 6 మంది కాదు, 60,000 మందికి ప్రతినిధులుగా పనిచేస్తున్నాం. కొంతమంది అంటారు మీ ఫార్మసిస్టులే కదా సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు అంటే, మా ఫార్మసిస్టులు సర్టిఫికెట్ ద్వారా మెడికల్ షాపు నడిపియాలని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చిన మీరు ఫార్మసిస్టు లేకుండా ఉన్నటువంటి మెడికల్ షాపులను ఎందుకు మూపిస్తలేరు? ఫార్మసిస్టు లేకుండా నడుస్తున్నటువంటి మెడికల్ షాపులను ఎందుకు మూపిస్తలేరు? మీకు కనిపిస్తలేదు కదా? మీడియా సహకారం తీసుకుంటాం, మీ కళ్ళకు చూపిస్తాం. మీ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది. కానీ ప్రజా ఉద్యమం కంటే ముందు మాకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మీద, రేవంత్ రెడ్డి గారి మీద, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి మీద నమ్మకం ఉంది. వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం, అదేవిధంగా ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అయితే మనం ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. మీరు ఎప్పుడైనా మెడికల్ షాప్కి వెళ్తే 8:30కి 8ంటికి మెడికల్ షాప్ ఓపెన్ అవుతుంది. ఓనర్ వచ్చి కూర్చొని డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. మెడికల్ షాప్లో పనిచేసే ఫార్మసిస్టులు పొద్దున్న 8ంటికి డ్యూటీ ఎక్కితే సాయంత్రం రాత్రి 10, 11, 10:30, 11 తెలియదు. కొన్ని చోట్ల 12ంటికి కూడా షాప్స్ క్లోజ్ చేస్తారు. కొన్ని చోట్ల షాప్స్ నైట్లో కూడా నడుస్తుంది. రెస్ట్ లేకుండా, రెస్ట్లెస్, ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళే కూడా టైం లేకుండా అటువంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు పనిచేయడం నేను నా కళ్ళారా స్వతహాగా చూడడం జరిగింది. భోజనం గురించి అయితే చెప్పనవసరం లేదు. వెళ్ళేసి 2 నిమిషాల్లో భోజనం ఫినిష్ చేసుకుని వచ్చి మళ్ళీ మెడిసిన్స్ ఇస్తుంటారు. కాబట్టి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు నిజమైన అర్హులు, వాళ్ళకి మన వంతుగా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కామెంట్లు చేయండి. అయితే ప్రజలకు ఇంకో విషయం గుర్తించాల్సి ఇక్కడ ఏమిటంటే,
మనందరం ఫేస్ చేస్తుంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మెడిసిన్ తెచ్చుకుంటాం, పిల్లలకి వాడేస్తాం, ఇంట్లో అందరికి వాడేస్తాం. కానీ ఈ మెడిసిన్ స్ట్రిప్స్ ఏవైతే తీసుకుంటున్నామో దీని వెనక ఇంత బాధ ఉంది, దీని వెనక ఇంత ఘోటాలాలు నడుస్తున్న సంగతి మన కళ్ళకి ఇంతవరకు ఎవరికి కనబడలేదు. కానీ ఈ సందర్భంగా మనం వీళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని బాగా అవగాహన చేసుకొని మీ వంతు విద్యుత్ ధర్మంగా మీరు కూడా ప్రయత్నాలు చేయండి. సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు సంబంధిత అధికారులు, అంటే ఈ ఇష్యూకి సంబంధించిన సంబంధిత అధికారులు మీరు ఒక విషయం గ్రహించాలి. ఇక్కడ ప్రజలు మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీరు రావాలి, మీరు ఈ పొజిషన్స్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. దాంతోపాటు పైన ఒకడు ఉన్నాడు, వాడు ఎవడైనా కానీ ఎల్లయ్యో పుల్లయ్యో మళ్ళీ ఎవడో ఒకడు ఉన్నాడు, వాడు మిమ్మల్ని ఈ పొజిషన్లో తీసుకొచ్చాడు. మీరు దానికి అకౌంటబుల్. సక్రమైన న్యాయంగా మీరు చేయలేదు, అర్హులు ఎవరైతే ఉన్నారో అర్హులకి అర్హత మీరు కలిగించలేదనుకోండి, కంపల్సరిగా మిమ్మల్ని మీరు ప్రశ్నించబడతారు. ఇది కొంచెం గ్రహించండి. దాంతోపాటు ప్రజలకు విద్యుత్ ధర్మంగా మీరు సేవలు చేయడం వచ్చారు కాబట్టి వాళ్ళ సమస్యలు ఏమైనా పరిష్కరించి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం.